హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే జేఎన్టీ దగ్గర మా ఫ్రెండ్ ఉంటుంది. వాళ్ళ నేటివ్ వచ్చేసి నారాయణపూర్. అయితే తను చిన్నగా పచ్చళ్ళ వ్యాపారం స్టార్ట్ చేసింది. వాళ్ళు ఉండే దగ్గర అంతా జాబర్స్ ఉంటారంట జేఎన్టీ దగ్గర వీళ్ళ కాలనీలో. అయితే అందరికీ కొంచెం పచ్చడి పెట్టేవా అని అడుగుతుంటే అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర పోయి పెట్టించేసి వస్తుండేదంట. అయితే వాళ్ళందరికీ ఇట్లా పెట్టే బదులు నేనే వ్యాపారం లాగా పెడితే బాగుంటుంది అన్నట్టుగా స్టార్ట్ చేసింది. ఇప్పుడే స్టార్ట్ చేసింది, జస్ట్ 2 days. ఫస్ట్ షాంపుల్గా నాకే తీసుకొచ్చింది. టమాటా పచ్చడి ½ కిలో 100 రూపీస్. అంటే మీరు కావాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ పెడితే రేటు కూడా. దోసకాయ పచ్చడి ఫస్ట్ అయితే దోసకాయ, టమాటా పచ్చడి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. టమాటా దోసకాయ పచ్చడి అయితే సూపర్ ఉంది. నేనే ఇప్పుడు తీసాను దాంట్లోకించి. మీరు అవసరం ఉన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి, నెంబర్ మీకు డైరెక్ట్ ఇచ్చేస్తా. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ నేటివ్ వచ్చేసి నారాయణపూరే, మా దగ్గరే. నువ్వు చెప్పు ఏమేం చేస్తున్నావు? ఏం పేరు నీ పేరు? జయలక్ష్మి. మీ సొంత ఊరు ఎక్కడ? నారాయణపూర్. వీళ్ళ నాన్న హెడ్ మాస్టర్ ఉండే ఒకప్పుడు, విడం లక్ష్మయ్య అని. చాలా సంవత్సరాలు ఆ ఏరియాలోనే చేశాడు ఆయన హెడ్ మాస్టర్గా. జయలక్ష్మి, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఇప్పుడు ఆర్సీపురంలో కానీ జేఎన్టీ దగ్గర హౌసింగ్ రోడ్లో మిషన్ కుట్టుకుంటూ ఉంటాను. టైలరింగ్ కూడా చేస్తుంది. అందరూ పచ్చళ్ళు పెట్టు నీకు బాగుంటాయి అని అందరూ అంటుంటే ఇంకా పెట్టి ఇటు చూడు, నా దిక్కు చూడు. బిజినెస్ చేద్దామని ఇంకా పచ్చళ్ళ వ్యాపారం, పచ్చళ్ళ బిజినెస్ బాగుంటుంది. టేస్టీగా, చాలా టేస్టీగా పెడుతుంది. ప్రతి ఒక్కరు అంటారు ఈమె చెయ్యి తీరా ఏమో తెలియదు కానీ చాలా బాగుంటాయి పచ్చళ్ళు, పెట్టి అని అందరు ఇండలో తీసుకుపోయి నాతో పెట్టించుకుంటారు. ఇంకా ఎంతమంది ఇండలో పోయి పెట్టాలన్నట్టుగా నేనే సొంతంగా పచ్చళ్ళు పెట్టి సేల్ చేస్తుంది. తను కొంచెం ఆర్థికంగా చాలా వీక్, అందుకని వ్యాపారం బాగుంటుంది అన్నట్టుగా చేసాం. చాలా తొందరగా సేల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇట్లా ఆర్డర్ ఇచ్చి చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే టమాటా, దోసకాయ, చింతకాయ, కరివేపాకు, కారం, ఇంకా మీకు ఏం కావాలన్నా, క్యారెట్, కాకరకాయ, ప్రస్తుతం మీకు ఏం కావాలన్నా మీరు చెప్తే ఆమె ఖచ్చితంగా చేస్తుంది. 1 dayలోనే చేసి పెట్టేస్తుంది. ఇక్కడ ఐటమ్స్ మాత్రం ఒరిజినల్. మిరపకాయలు కారం కొనడం అట్లా ఉండదు. ఆమె మిరపకాయలు తీసుకొని మరీ పట్టిస్తుంది. పసుపు ఆమె ఆర్గానికే. అన్నీ ఆమె సొంతంగా. ధనియా పొడి కానీ, చెకోడీలు అంటాం కదా మనం, చెకోడీలు, ప్యాకెట్ కానీ, మురుకుల ప్యాకెట్ కానీ, పిండి ఐటమ్స్, పిండి వంటల ఐటమ్స్ కూడా అంటారు, గజ్జలు అంటారు. ఎవరికి ఏం కావాలన్నా కూడా, పోలేలు అంటారు కదా, భక్ష్యాలు అవైనా సరే ఏవైనా సరే ఇలాంటివేమో భక్ష్యాలు కానీ, గజ్జలు అలాంటివి కానీ 2-3 hours చేసిస్తుంది. మిగతా పచ్చళ్ళు మాత్రం 1 day ముందు మీరు చెప్తే ఆమె ఒక 1 dayలోనే మీకు అన్ని ఒరిజినల్ ఐటమ్స్ అన్నీ తన సొంతంగా తయారు చేస్తుంది. ఏ ఒక్కటి బయట కొనదు. ఒక ఆయిల్ మాత్రం పల్లి నూనెనే వాడుతుంది. ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే అసలు వదిలిపెట్టరు, ఎప్పుడు ఆర్డర్ ఇస్తారు ఈమెకి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కావాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్లో తెలియజేయండి. డైరెక్ట్ ఆమె నెంబర్ మీకు పెట్టేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.